నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనే ఒక కథను విందామండి. కథలోకి వెళ్తున్నానండి. మధ్యాహ్నం 1:30 కావస్తోంది. రేడియోలో స్త్రీల కార్యక్రమం రాబోతుంది. సుజాత సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించి రేడియో టేబుల్కి దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంది. ఆ రోజు నా స్త్రీ స్వాతంత్రం అర్హతి మీద చర్చ జరుగుతోంది. అంతకుముందు స్త్రీ స్వాతంత్రానికి స్త్రీయే ప్రతిబంధకమా అన్న అంశంపై చర్చ జరిగింది. ఆనాడు చాలామంది స్త్రీయే ప్రతిబంధకమని అభిప్రాయపడ్డారు. ఈరోజు కూడా మంచి సబ్జెక్ట్ మీదనే చర్చ జరగబోతోంది అనుకుంది సుజాత. మధ్యాహ్నం పూట సుజాత ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఉదయం 10 గంటలు కాకముందే భర్త భోజనం చేసి ఆఫీసుకు వెళ్తాడు. మరిది స్కూల్కి పోతాడు. భర్తతో బాటే భోంచేసి ఆ తర్వాత తను అత్తగారు భోజనాలు ముగిస్తారు. అత్తగారు కొంతసేపు మేను వాల్చి పక్క వీధిలోని గుళ్ళోకి వెళ్తారు పురాణ శ్రవణానికి. మరిది నానాజీ 1 గంటకు స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగి 2 గంటలకు మరలా స్కూల్కి వెళ్తాడు. మధ్యాహ్నం పూట రేడియోతోనే కాలక్షేపం సుజాతకు. పాపను ఉయ్యల్లో వేసి రేడియో ముందు కూర్చుంది. రేడియో చర్చ ఆరంభమైంది. స్త్రీకి స్వాతంత్రం లభించిందని, అన్ని రంగాల్లోనూ స్త్రీజాతి ముందంజ వేస్తోందని అంటున్నారు, పత్రికలలో రాస్తున్నారు. కానీ స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం ఇంకా లభించలేదు అంటూ ప్రారంభించింది ఆమె. సుజాత గతంలోకి జారిపోయింది. సుజాత తండ్రి శివరాం గారు ఒకానొక ఆఫీసులో గుమస్తా. శివరాం గారికి సుజాతే మొట్టమొదటి సంతానం. తర్వాత వేణు, భారతి పుట్టారు. అదృష్టం కొద్దీ తర్వాత మరి పుట్టలేదు. ఎదిగిన పిల్లల అవసరాలు తీర్చడానికి ఆయన జీతం చాలేది కాదు. సుజాత చదువు పీయూసీతోనే ఆగిపోయింది. ఆ రోజు తండ్రి భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళారు. తమ్ముడు రవి పరీక్షలు దగ్గర పడ్డాయని తన క్లాస్మేట్తో చదువుకొందుకు వెళ్ళాడు. తల్లి వంటింట్లో సామాను సర్దుకుంటోంది. సమయం కనిపెట్టి తండ్రిని సమీపించి జంకుతూ మెల్లిగా తల్లికి వినిపించకుండా అంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలున్నాయని అడ్వర్టైజ్మెంట్ పడితే అప్లికేషన్ పెట్టాను నాన్నగారు. ఆశ్చర్యంగానూ అసమ్మతిగాను తండ్రి తన వైపు చూస్తుంటే చూపులు కిందికి మరచుకుంది. ఉద్యోగం చేస్తావా? నెమ్మదిగా అడిగిన అయిష్టత ధ్వనించింది. అవును నాన్నగారు, ఖాళీగా ఉంటే ఏమీ తోచడం లేదు. ఉద్యోగం చేస్తే కాలక్షేపం అవుతుంది. నేల చూపులు చూస్తూనే అంది. వద్దమ్మా, ఇప్పటికే తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నా. కూతురి పెళ్ళి ఎప్పుడు చేస్తామని అందరూ అడుగుతున్నారు. ఇక నీ ఉద్యోగం చేస్తే వేరే చెప్పాలా? ఆయన కంఠం రుద్ధమైంది. ఆవేదన పెళ్ళుబుకింది. అది కాదు నాన్నగారు, కాలక్షేపం కోసమే చేయాలనుకుంటున్నా. జీతం 300 పైనే వస్తుందంటున్నారు. అందుకే వద్దంటున్నా సుమా. ఆడపిల్ల సొమ్ము తింటూ దాని పెళ్ళే తలిపడ్డం లేదని అందరూ ఆడిపోస్తారు. నువ్వు ఉద్యోగం చేయడం ఇష్టం లేదమ్మా. 2 ఏళ్ళు ఆగితే రిటైర్ అవుతా. డబ్బు అందుతుంది. నిన్నొకని చేతిలో పెట్టి పంపేదాకా మనశ్శాంతి ఉండదమ్మా. అంతవరకు వెనక్కి చేయి పెట్టి దాచి ఉంచిన కవర్ను బయటకు తీస్తూ, ఆర్డర్స్ కూడా వచ్చే నాన్నగారు. ఈ ఊళ్ళోనే పోస్ట్ చేశారు. జాయిన్ కావాలనుకుంటున్నా. కాదనకండి నాన్నగారు అర్థించింది. ఆర్డర్స్ కూడా వచ్చాయా? ఆశ్చర్యం కవర్ వైపు చూస్తూ అందుకున్నారు. అందుకే అంటున్నా నాన్నగారు, కాదనకండి ప్లీజ్ బ్రతిమలాడింది కవర్ అందిస్తూ. తండ్రి ఆర్డర్స్ చదువుతుంటే వెనక్కి తిరిగి చూసింది సుజాత తల్లి ఇంకా వంటింట్లోనే ఉంది. తల్లి అంగీకరించదని ఆమెకు తెలుసు. ముందుగా తండ్రి చేత ఊ అనిపిస్తే ఆ తర్వాత తండ్రి సహాయంతో తల్లిని ఒప్పించవచ్చని ఆమె ప్లాన్. నా పెళ్ళికి నేను కొంత కూడబెట్టాలనుకుంటున్నా నాన్నగారు. ఎలాగూ ఈ 2 ఏళ్ళు ఖాళీగా కూర్చోవాలి కదా. మన ఇంట్లో వస్తువులు ఏమున్నాయి? ఒక ఇత్తడి బింది, 2 గిన్నెలు తప్పించి 2 మంచాలున్నాయి. అందులో ఒకటి నులక మంచం. ఎవరైనా వస్తే ఎంత నామోషిగా ఉంటుంది నాన్నగారు. మన పరిస్థితి చూసి వెంటనే జారుకుంటారు. మరెప్పుడూ కనపడరు. ముందు మన ఇంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి నాన్నగారు. మీకు ఆ 2 పంచలు. అమ్మకు సరే. తమ్ముడు చెల్లెలు అలానే ఉన్నారు. నేను మగాడినై పుడితే మీకు ఆ బాధ లేకపోను. నా మాట కాదనకండి నాన్నగారు అర్థించింది. తండ్రి మౌనంగా ఆలోచనలో పడ్డం చూసి లాభం లేదనుకుని పర్వాలేదనుకుని ధైర్యం తెచ్చుకుంది. మరొక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తల్లి వంటిల్లు లైట్ ఆర్పడంతో కంగారుగా తండ్రి వైపు చూసింది. నాన్నగారు అంది తల్లి వంటగది తలుపులు వేస్తూ ఉంటే. అవునమ్మా, నీవు చెప్పింది నిజమే. పెళ్ళి కావలసిన పిల్లవి. మా మాటకేం? నీకు కావలసిన హంగులు నీవు సమకూర్చుకో తల్లి. గిల్టు నగలతో ఉన్నావు అన్నారు కవరు మడతపెడుతూ. తేలిగ్గా ఊపిరి తీసుకుంది సుజాత. ఇక తల్లి వచ్చినా పర్వాలేదు అనుకుంది. ఏమిటండి ఆ ఉత్తరం లోనికి వస్తూనే అడిగింది పార్వతమ్మ.
భర్త మౌనంగా ఉండిపోవడంతో కూతురి వైపు చూసింది ప్రశ్నార్థకంగా. కూతురు తన వైపు చూపుల్ని మరోవైపు తిప్పుకోవడంతో చికాకు వేసింది. ఏమిటండి ఆ ఉత్తరం అంటే మాట్లాడరే? ఇలా తిండి చూస్తా అంటూ చేయి చాపింది. మన సుజాతకు ఉద్యోగం ఇస్తూ ఆర్డర్స్ పంపారు చెప్పారు తగ్గు స్వరంతో. ఆ అంటూ ఆశ్చర్యపోయింది ఆమె. అవును, ఉద్యోగం రావడం అంటే మాటలా? వచ్చాక చూద్దాంలే అని అప్లై చేయమన్నా. ఉద్యోగం ఇచ్చామంటూ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఊళ్ళోనే వేశారు అని చెప్పారు ఆమెకు నచ్చ చెప్పుతూ. బాగుందండి వరుస. దానికి పెళ్లి చేయదలుచుకోలేదా? చిన్నపిల్ల అనుకుంటున్నారా? ఈ ఊర్లో ఉద్యోగం చేయడానికి వీల్లేదు దృఢంగా తన అసమ్మతిని తెలియజేసింది. ఎలా నచ్చ చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయారు శంకరం గారు. దానికి బుద్ధి లేకపోతే మీరు చెప్పొద్దు. అసలు కాగితం పెట్టినప్పుడే నాకెందుకు చెప్పలేదు? మీరు దాచిపెట్టారన్నమాట. తల్లి తండ్రి మీద విరుచుకుపడుతుంటే సహించలేకపోయింది సుజాత. ఉద్యోగానికి అప్లై చేసినట్టు నాన్నగారికి తెలియదమ్మా. అసలు ఇప్పటివరకు ఆయనకి తెలీదు. ధైర్యం కూడా తీసుకుని చెప్పింది. అంత స్వతంత్రాలు అయిపోయేవటే. ఆడదానికి అంత స్వతంత్రం పనికిరాదే. ఉద్యోగం చేస్తావా? ఉద్యోగం ఇప్పటికే అమ్మలక్కలందరికీ చెప్పలేక చస్తున్నా. పైగా ఇదొకట. కూతురి మీద నిప్పులు రాల్చింది. ఏమ్మా ఉద్యోగం చేస్తే తప్ప? అడిగింది తగ్గు స్వరంలో. తప్పున్నారా? ఉద్యోగం చేస్తే నీకు ఇక పెళ్ళైనట్లే. చూస్తున్నాంగా మీ మామ కూతురు ఎలా తయారైందో. వద్దంటుంటే ఉద్యోగంలో చేరింది. 40 ఏళ్ళు వచ్చాయి. పెళ్ళయిందా? దానికి ఎక్కడ దొరుకుతాడే మొగుడు? అసలు పెద్ద చదువులు చదివితేనే పెళ్ళిళ్ళు అవ్వవు. మీ పెదనాన్నగారు అమ్మాయిని ఎంఏ దాకా చదివించారు. ఊళ్ళో కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి కదా అని. దాని పెళ్ళి పెద్ద సమస్య అయి కూర్చుంది. నువ్వు తయారవుతానంటున్నావు. నువ్వు ఉద్యోగంలో చేరితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటా. ఏం మాట్లాడుతుందో తెలియని ఆవేశం వచ్చింది ఆమెకి. శంకరం గారు ఆలోచనలోంచి బయటపడలేదు. పార్వతి చెప్పింది నిజమే. తన బావమరిది ఊళ్ళోనే కాలేజీ ఉంది కదా అని BA చదివించాడు. ఆ తర్వాత BED అయింది. టీచర్గా ప్రవేశించి లెక్చరర్ అయింది. ఉద్యోగంలో స్థాయి పెంచుకుంది. కానీ జీవితానికి తోడు సంపాదించుకోలేకపోయింది. వరుణ్ణి వెతకడం పెద్ద సమస్య అయి కూర్చుంది. రెండో పెళ్లివాడిని ఆమె అంగీకరించడం లేదు. అసలు పెళ్ళే వద్దంటుంది. స్వతంత్రంగా ఏ బాధలబందీ లేకుండా బ్రతుకుతానంటోంది. ఆమెను గురించి బెంగతోనే తల్లి కళ్ళు మూసింది. ముసలి తండ్రి ఆమెతో సంవత్సరాల తరబడి వాదించి అలసిపోయాడు. వృద్ధాప్యంలో ఆయనకు మనశ్శాంతి లేదు. మరి అన్నయ్య కూతురో అది అంతే. MA దాకా చదివింది. పెళ్ళిడి దాటిపోయింది. దానికే వరుడు దొరకడం లేదు. ఇంజనీరు డాక్టర్లు అయితే కట్నం ఇయ్యాలి. స్తోమత లేదు. తక్కువ చదువుకున్న వాడిని చేసుకోదట. ఇలాంటి స్త్రీలు ఇంకా ఎంతమంది ఉన్నారో. పార్వతి వాదనలో యథార్థము సమంజసము లేకపోలేదు. పెద్ద చదువులున్న వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి పెళ్ళిళ్ళు పెద్ద సమస్యగా పరిణమించడం తాను చాలా చూశాడు. మన ఆఫీసరు బాగా డబ్బు సంపాదించాడు కాబట్టే MA పాస్ అయిన తన కూతురికి 25,000 కట్నం ఇచ్చి గర్వంగా ఎంఏని MDకి ఇచ్చి అని దర్పంగా శుభలేఖలు అచ్చివేయించాడు. మరి మధ్యతరగతి కుటుంబాల మాట? మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. తన ఆఫీస్ సూపరింటెండెంట్ గారు మధ్యతరగతి కుటుంబీకుడే. మరి అమ్మాయి చేత ఉద్యోగం చేయించారు తెలివిగా. 5 ఏళ్ళు ఉద్యోగం చేసి ఇష్టమైన నగలు చేయించుకుంది. దాని మీద మరో 4,000 PF లోన్ తీసుకుని ఘనంగా పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కూడా ఆమెను తన ఊరికి బదిలీ చేయించుకుని పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తున్నాడు ఆమె భర్త. తన ఆఫీసులో 5 స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగంలో ఉండగానే ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలు ఉద్యోగం చేయడంలో తప్పు లేదన్న నిర్ణయానికి వచ్చారు శంకరం గారు. మెల్లిగా భార్యకు నచ్చ చెప్పాలనుకున్నారు. ఎవరికో పెళ్ళిళ్ళు అవ్వడం సమస్యగా ఉండడం నిజమే పార్వతి, కానీ అందరికీ కాదు కదా. అయితే దాని చేత ఉద్యోగం చేయిస్తానంటారా? కస్సుమంది పార్వతమ్మ. మన పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు. ఈ పెళంగా ఎవరైనా పెళ్లివారొస్తే పిండి వంటలు లేకపోతే మానే. పలహారమైనా చేసి పెట్టే స్థితిలో ఉన్నావా? పడుకోవడానికి సరైన మంచం ఉందా? ఎలాగూ 2 ఏళ్లలో రిటైర్ అవుతా. అప్పుడు దాన్ని పెళ్లి చేసేస్తా. ఇంతలోనూ అదేమీ ఎదిగిపోదులే అన్నారు నెమ్మదిగా. ఆడిది స్వతంత్రంగా తిరగడం నాకు ఇష్టం లేదు. రేపు పొద్దున నా డబ్బు నా ఇష్టం అంటుంది. ఎదురుగా కాంతమ్మ గారి కోడలను చూస్తున్నాగా. రోజు ఏదో ఒక గొడవ. బీచీలు, సినిమాలు, షికార్లు, నగలు, వగలు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంది. అదెంత బరి తెగించిందని. దాని మొగుడో చవట. అందుకనే పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తున్నాడు.
దాని మొగుడో చవట. అందుకనే పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తున్నాడు. లేకపోతే 800 జీతగాడేమిటి? ముష్టి 300కి పెళ్ళాన్ని అలా ఆఫీసులో నలుగురు మగాళ్ళ మధ్యకి పంపుతాడా? ఆమె ఒప్పుకోలేదు. ఆమెను ఒప్పించడానికి 4 రోజులు పట్టింది. ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ. 5వ రోజున సుజాత ఉద్యోగంలో జాయిన్ అయింది. ఆ తర్వాత మరో సంవత్సరానికి రిటైర్ అవ్వకముందే శంకరం గారి గుండెపోటుతో మరణించారు. ఆ ఇంటి సుజాతే పెద్ద దిక్కయింది. బ్యాంకులో దాచిన 1000 రూపాయలు తండ్రి దహన సంస్కారాలకి కర్మకే ఖర్చు అయిపోయింది. మరో సంవత్సరం గడిచాక తండ్రి తాలూకు పిఎఫ్ డబ్బు, ఇన్సూరెన్స్ వగైరా 5,000 అందాయి. అప్పులు పోను 3,000 మిగిలాయి. శంకరం గారు పోయినప్పుడు వచ్చిన దగ్గర బంధువుల్లో ఒకరు ఈ సంబంధం తెచ్చాడు. కట్నం 5,000 ఉండాలన్నాడు. అందుకు పార్వతమ్మ సిద్ధపడింది. ఇల్లు అమ్మేసి పెళ్లి చేస్తానంది. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి నెట్టి నేను ఈ గుమ్మం దిగలేనమ్మా, అసలు కట్నంతో పెళ్ళే వద్దు అని మొరాయించింది. ఎంతమంది చెప్పినా పట్టు వదలలేదు. పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంది అందరిలోనూ నిర్భయంగా. మరో 2 సంవత్సరాలు గడిచాయి. తమ్ముడి ఉద్యోగ ప్రయత్నంలో రఘునాథ్తో పరిచయం అయింది. రఘునాథ్ కలెక్టర్ ఆఫీసులో యూడీసీ. తన కొలీగ్ అన్న కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతన్ని కలియడానికి తమ్ముని వెంట పెట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు అతను సెలవులో ఉన్నాడని తెలిసి నిస్సహాయరాలుగా నిలిచిపోయింది. ఆ పరిస్థితిలోనే రఘునాథ్ తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు. అతను నా బెస్ట్ ఫ్రెండ్, మీకేం కావాలో చెప్పండి, ఆనందంగా చేసి పెడతాను చొరవగా అడిగాడు. అతని ద్వారా తన పని ముగించుకుని వచ్చింది సుజాత. తమ్ముడు రవికి కూడా కలెక్టర్ ఆఫీస్లోనే ఉద్యోగం అయింది. రవితో రఘునాథ్ కూడా ఇంటికి వస్తుండేవాడు. రఘునాథ్ది నిండైన విగ్రహం, అందమైన మొహం, ఆకర్షవంతమైన కళ్ళు, నిష్కల్మషమైన మనసు, కలుపుగోల్తనం. ఆకర్షితురాలైంది సుజాత. ఒకనాటి సాయంత్రం రఘునాథ్కి కాఫీ అందిస్తూ పార్వతమ్మ అంది, మా సుజాతకి ఏమైనా మంచి సంబంధం చూసి పెట్టు బాబు అని. ఉద్యోగం చేసే అమ్మాయిని ఎవరు పెళ్ళాడతారండి అంటూ సుజాత వైపు కొంటిగా చూశాడు. హతాశురాలైంది పార్వతమ్మ. సుజాత అహం దెబ్బతింది. నేను అసలు పెళ్ళే చేసుకోను అంది తీక్షణంగా ఎర్రబారిన మొహంతో. పార్వతమ్మ తమాయించుకుంది. మా పరిస్థితి అలాంటిది బాబు, నీకు తెలియనిదేముంది అంది దీనంగా. ఆమె మాటలు వినిపించుకోలేదు రఘునాథ్. కోపంలో సుజీత అందం ద్విగుణీకృతం అయింది. అతన్ని కవ్వించింది. పోనీ ఎవరైనా మిమ్మల్ని చేసుకోదలిస్తే అడిగాడు సుజాతను. దాని మొహం దానికేం గాని ఏదైనా సంబంధమా బాబు అన్నారు పార్వతమ్మ మరలా అమాయకంగా. ఇలా చిరుబుర్లాడే వాళ్ళని ఎవరు చేసుకుంటారండి, చేసుకున్న ఏం సుఖపడతాడు అన్నాడు రఘునాథ్ తన దృష్టి ఆమె నుండి మరల్చిపోకుండానే. ఉడుక్కున్న సుజాతకు కన్నీళ్లు పర్యంతం అయింది. నేను చేసుకోను, నన్నెవరూ చేసుకోను వద్దు. చర్రున పక్క గదిలోకి పోయింది కోపంగా. కట్నం ఏ పాట ఇవ్వగలరు అడిగాడు. సుజాత చాటుగా వింటోందన్న విషయం కనిపెట్టేశాడు. ఆమె చీర కుచ్చుళ్ళు తలుపు కింద నుంచి కనబడుతున్నాయి. గట్టిగా అనక బాబు, అది వింటే ఒప్పుకోదు. 3-4 వేలు దాకా ఇచ్చుకోగలం నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ గుసగుసలాడినట్లుగా. సుజాతను ఇంకా ఏడిపించాలన్న ఉబలాటం ఎక్కువైంది. ఆ పాటి కట్నానికి ఎవరు చేసుకుంటారండి ఈ రోజుల్లో మీ అమ్మాయిని? చూస్తే మరీ ఎక్కువ అడుగుతారు. ముక్కు మీదే కోపం గట్టిగానే అన్నాడు ఆమెకు వినిపించేలా. మా తాత అంతే బాబు అంది పార్వతమ్మ తన ధోరణిలో ఖాళీ కాఫీ గ్లాస్ తిరిగి తీసుకుంటూ. అయితే చూస్తాలేండి అంటూ లేచాడు రఘునాథ్. వీధి గుమ్మం దిగుతూ వెనక్కి తిరిగి చూశాడు. తన వైపే ఆపేక్షగా అభిమానంగా చూస్తున్న సుజాత కనిపించింది. సిగ్గుతో తలదించుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే రఘునాథ్తో సుజాతకి పెళ్ళి అయింది, కానీ కట్నం లేకుండా. రఘునాథ్ కూడా అంగీకారం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మరో సంవత్సరం గడిచింది. నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలి అన్నాడు ఓనాటి రాత్రి రఘునాథ్. రిజైన్ చేయాలా? నివ్వెరపోయింది సుజాత. అవునన్నట్టు తలూపాడు. ఎందుకని? లేచి కూర్చుంది. తన భార్య పరాయి మగాళ్ళ మధ్య తిరగడం ఏ మగాడు ఇష్టపడ్డు? ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? పెళ్ళైన వెంటనే మాన్పించేస్తే నీవేమైనా అనుకుంటావని. అంటే నా మీద నమ్మకం లేదన్నమాట. చర్రుమని మంచం దిగింది సుజాత. అదుగో ఆ కోపమే వద్దన్నా లాలనగా భుజం మీద చేయి వేయపాడు. ముందు చెప్పండి, నా మీద నమ్మకం లేదా? భర్త చేతిని తొలగిస్తూ నిలదీసింది. లేకపోవడం ఏమిటి? ఉంది, కానీ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అంతే. లేదు, నా మీద విశ్వాసం లేదు, ఏదో దాస్తున్నారు. మీరే సర్వస్వం అని నిజం చెప్పండి. నా మీద అనుమానం కలిగింది. భర్త చేతిని పట్టుకుని ఊపేస్తూ ఉద్రేకపడింది సుజాత. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నట్లు ఆమెను తన కౌగిట్లో ముచ్చుకుంటూ, అది కాదు సుజా, ఏదో సరదా కంటే అంత సీరియస్ తీసుకుంటావు అనుకోలేదు. యు ఆర్ టూ సెన్సిటివ్ ముంగురులు సవరిస్తూ అనునయించాడు. వేళాకోళానికైనా అలా అనకండి అంటూ కళ్ళు తుడుచుకుంది. మనకు బోలెడు ఆస్తి ఉంది కదా, నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేమిటి అడిగాడు తన హృదయానికి హత్తుకుంటూ. మీరు మానేయమంటే మానేస్తా అంది తృప్తిగా. ఆ తర్వాత నెలలోనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది.
పరధ్యానంగా ఉన్న సుజాత అత్తగారి రాకను గమనించలేదు. ఏమమ్మా తీరుబడిగా కూర్చుని ఆ అమ్మలక్కల కబుర్లు వింటున్నావా? ఫేను కూడానా? ఏమంత ఉక్కపోస్తోందని? వస్తూనే చిరుబురులాడింది ఆమె. చటాలను కుర్చీలోంచి లేచింది సుజాత. ఆమె ఎదురుగా ఉన్నప్పుడు కుర్చీలో కూర్చుంటే కోపం వస్తుందని అనుభవం మీద తెలుసుకుంది సుజాత. రేడియో కూడా ఆఫ్ చేసింది. అంతకుముందే అత్తగారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఫ్యాన్ ఆగిపోయింది. గచ్చు మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్న చిన్న కొడుకుని చూసి మరీ అగ్గైపోయిందా అత్తగారు. ఏమే వాడొచ్చి ఎంతసేపు అయింది? మళ్ళా 2 గంటలకల్లా స్కూలుకు పోవాలా? కాఫీ పెట్టావా? కళ్ళు ఉరిమింది కోడల మీద. లేదత్తయ్య గారు, ఫ్లాస్క్లో రెడీగా ఉంచా. అతను రాగానే లెక్కలు పెట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఇద్దామనుకుంటున్నా చెప్పింది నమ్రతగా, తన పరధ్యానాన్ని సర్దుకోవాలని ప్రయత్నిస్తూ. ఏమిటి, ఫ్లాస్క్లో పోయడం మళ్ళా మొదలుపెట్టావా? నేను ఒకసారి బద్దలు కొట్టాను, నీవు ఒకసారి తగలేసావు. మళ్ళా వాడవద్దని చెప్పానా? సర్రున లేచింది ఆమె. వారం రోజుల క్రితం వేడి కాఫీ పోసి తర్వాత తీసి చూస్తే పగిలిపోయింది. అది ఎలా పోయిందో తెలియలేదు. ఆశ్చర్యం వేసింది. రిఫిల్ చిరకాలం రాదుకోబోలు. అంత వేడి కాఫీ పోస్తే పగిలిపోయి ఉంటుంది అన్నాడు భర్త. అయినా అత్తగారు ఒప్పుకోలేదు. చేయి జార్చేసి ఉంటుందని ఆమె వాదించింది. ఆ రోజు నానా గొడవ అయింది. ఆ మన్నాడే మరో రీఫిల్ వేయించాడు భర్త. ఫ్లాస్క్ వాడకపోతే మరెందుకు, అలంకారానికా? అలా అని పైకి అనలేకపోయింది. దీంట్లో పర్వాలేదనిపించి పోసా. ఈసారి పోయినలేండి భయంగా చెప్పింది. ఎంతసేపు అయిందిరా వచ్చి? కొడుకును పలకరించింది. వాడు వచ్చి చాలాసేపైనా కాఫీ అందించలేదని కోపంగా. ఇప్పుడే వచ్చానమ్మా, వెళ్ళేటప్పుడు అడుగుదామని ఊరుకున్నా. హోంవర్క్ 2 లెక్కలు ఉండిపోతే చేసుకుంటున్నా. కొడుకు సమాధానం ఆమెకు నచ్చలేదు. పైగా చికాకు కలిగించింది. ఆమె అనుకున్న విధంగా అతను జవాబు చెప్పినందుకు కోపంగా కోడలి వైపు తిరిగింది. అడగకపోతే మాత్రం రాగానే ఇయ్యొద్దు. ఆ వెధవ రేడియో, పైగా కరెంటు దండగా ఈ అమ్మలక్కల కబుర్లకి అంటూ లేచి వెళ్ళింది పెరట్లోకి. గాలి వాన వెలిసినట్లయింది. సుజాత భయంగా ఫ్లాస్క్ మూత తీసి కాఫీని గ్లాసులో పోసి రీఫిల్ని చూసి తృప్తిపడింది. మరిదికి కాఫీ గ్లాస్ అందించింది. కాఫీ అందుకుంటూ వదినగారి కళ్ళల్లో తిరిగిన నీళ్ళని చూశాడు మరిది. అమ్మ మాటలే అంతా, మీరేం బాధపడకండి, అమ్మ కూడా ఆడదే కదా అన్నాడు ఓదార్పుగా. ఈ కథ జయశ్రీ మాసపత్రికలో అక్టోబర్ 1985లో ప్రచురింపబడిందండి. ఉంటానండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.